హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధైభవద్ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 12/7/2024 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసము, శుక్లపక్షము షష్ఠి, మధ్యాహ్నం 12:32 వరకు ఉండి తదుపరి సప్తమి ప్రారంభమవుతున్నది. ఉత్తరా నక్షత్రం అనగా ఉత్తర ఫల్గుణి నక్షత్రం సాయంకాలం 4:08 వరకు ఉండి తదుపరి హస్తా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 8:01 నుంచి 9:49 వరకు, వర్జము రాత్రి 1:36 నుంచి 3:25 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:29 నుంచి 9:20 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:48 నుంచి 1:40 వరకు, రాహుకాలం ఉదయం 10:36 నుంచి 12:12 వరకు, సూర్యోదయం 5:53 సూర్యాస్తమయం 6:51. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా అనుకూలవంతమైన శుభ ఫలితాలు. వస్తులాభం, వాహనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, కళాకారులకు క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి పొందుకోవచ్చును. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, అలాగే ఈవెంట్ మెయిన్ వారికి ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు. విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ముఖ్యంగా ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో, జీమాట్, శాట్ లాంటి పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ సంపూర్ణమైనటువంటి విజయాన్ని ప్రాప్తించుకుంటారు. విదేశాలకు వెళ్లే నిమిత్త ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. విదేశీయానం బాగా ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగస్తులకి లాభాలు, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, అనుకూలమైన దాంపత్య జీవనము, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, శుభకరమైనటువంటి సంతాన వార్త వినడం, అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, రాజకీయ ప్రస్థానంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో మంచి లాభాలు పొందుకునే అవకాశం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశానం, స్థిరమైనటువంటి నివాసాలు పొందుకోవడం, స్థలము కానీ పొలము కానీ కొనుగోలు చేసే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు మంచి లాభాలు, అనుకున్నటువంటి సమస్త కార్యసిద్ధి పొందుకునే శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా అనుకూలవంతమైన శుభ ఫలితాలు. వస్తు వాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, సోషల్ మీడియా, సారీ జర్నలిస్టుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపార లాభాలు, కుటుంబ అనుకూలత, అనుకూలమైన దాంపత్య జీవనం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, సినిమా రంగ వ్యాపారంలో మంచి లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం, కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు, షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవచ్చు. లాటరీ లెవెల్లో చూడడం వల్ల ధన ప్రాప్తి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, విద్యా ఉద్యోగ వ్యాపారదుల్లో కలిసి రావడం, ఆత్మీయులతో కలయిక, విదేశీయానం, వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకోవడం, తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అదృష్టయోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారికి అనారోగ్య సూచన, ఆస్తి నష్టము, నోరు జారడం వల్ల ప్రమాదాన్ని పొందుకోవడం, అనవసర ప్రేమ కలాపాలు మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ నష్టాలు, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం, ఇచ్చిన మాట పోగొట్టుకునే అవకాశాలు, ఆర్థికమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, అప్పుల వాళ్ళ నుంచి కొద్దిగా ఒత్తిడి ఎదుర్కోవాల్సిన జాగ్రత్త, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ బాధ్యతలు కాస్త ఇబ్బంది కలిగిస్తాయి, జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీలకి జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. కళాకారుల క్రీడాకారులకి ప్రమాదం, రైతన్నలకి పంట నష్టము, పూలు పళ్ళు కూరలు పండించే వారికి ఇబ్బందులు, అలాగే పెట్రోలియం బేకరీ నిరుపదాలకి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి నష్టాలు, రాజకీయ రంగంలో కూడా అవమానాలు పొందుకుంటారు, జాగ్రత్త. కళాకారుల క్రీడాకారులకి ఇబ్బంది పొందుకునే అవకాశం ఉంది. వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కష్టకాలంగా చెప్పవచ్చు. ఎల్ఐసి మెడికల్ గృహ మర్జెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి నష్టం, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, తగు జాగ్రత్త తీసుకోండి. అనుకోని ఆకస్మికమైనటువంటి చికాకులు, గందరగోళ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండడం శ్రేయస్కరంగా చెప్పబడుతోంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కూడా అప్రమత్తంగా ఉండి, కార్మిక సోదరులు జాగ్రత్త, కన్స్ట్రక్షన్ వ్యాపారంలో కూడా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి, తగు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ రాశి వారికి అంతా కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. భగవద్గీత శ్లోక పారాయణ మంచిది. సోషల్ మీడియా జర్నలిస్టుల వారు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. విదేశాలకు వెళ్ళే నిమిత్తం ప్రయత్నం చేయకూడదు. ఆల్రెడీ ప్రయాణం ఉంది స్వామి, మాకు ఈరోజే ప్రయాణం ఉంది అనుకుంటే మాత్రం జన్మజాతకాన్ని చూయించుకోండి, పరిహారాలు చేసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే ఈరోజు భగవద్గీతలో 8 నుంచి 11 అధ్యాయాలు చదవడం, అలాగే దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోవడం, రాహుగ్రహ చంద్రగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వీరికి ఉదయం 8:36 నుంచి 10:04 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగమే. అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వాహన యోగం, బంధుమిత్రులతో అనుకూలత, వివాహాది నిశ్చయితాంబులాదుల శుభయోగాలు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగించడం, విద్యలో మంచి రాణింపు, పోటీ పరీక్షలు కానీ, ఎకడమిక్ పరీక్షలు కానీ, విదేశాలకు వెళ్లే నిమిత్తమై రాయబోతున్న పరీక్షలు కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో, జీమాట్, శాట్ లాంటి పరీక్షలు కూడా పరిపూర్ణ విజయం సాధించుకోవడం ఖాయం. ఆర్థిక విషయాలు వెసులుబాటు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, ఇచ్చిన ధనము తిరిగి రావడం, రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశాలు, వివాహ సంబంధ యోగ్యత పొందుకోవడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల అనుకూలతలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, ఈవెంట్ మేడ్ వారికి, బోర్బాల్తో వారికి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, రైతన్నలకి పంట సానుకూలత, అలాగే విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, ఉద్యోగ లాభం, విదేశీయానం, ఆనందకరమైన వస్తువాహన సౌలభ్యం ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. వీరికి 1, 6 అంకెలను అదృష్టంకలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, వస్తులాభం, వాహన యోగం, ముఖ్యంగా విద్యాలాభం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల విజయం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు కూడా మీకు శుభాన్ని కలిగిస్తుంది. అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాలు, ధనయోగము, అనుకూలవంతమైన ధనధాన్య వృద్ధి, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార ప్రాప్తి, కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, వైద్యుడిక వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి రావడం, రాజకీయ రంగాల అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక లాభాలు, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో మంచి వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా శుభయోగాలు ఉన్నాయి. ఎల్ఐసి మెడికల్ గృహ మర్జెంట్లకి అనుకూలత, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపార ముద్రణాలయంలో అనుకూలత, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆత్మీయులతో అనుకూలత, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగము, ఆర్థిక ప్రయోజనాలు, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవ్వడం,
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి అనుకూలవంతమైన శుభస్థితి. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు చాలా మంచి శుభయోగాలు. వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వివాహ యోగం, వాహన యోగం, సంతాన యోగం, ఆస్తి పంపగల అనుకూలతలు, కుటుంబంతో అనుకూలమైన బాంధవ్యాలు, కుటుంబంతో కలిసి విహారయాత్రలు, తీర్థయాత్రలు, విదేశీయాల యాత్ర ఉండే అవకాశం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకాల క్రీడకు లాభాలు పొందుకోవడం, ఈవెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారాలు కూడా మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. కొత్త వ్యాపార ప్రారంభం, కొత్త వ్యక్తులతో పరిచయం, ఉద్యోగంలో అనుకూలత, ఉద్యోగంలో అభివృద్ధి, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం, ఆన్సైట్ ఆపర్చునిటీ, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, విద్యా పరిపూర్ణత పొందుకోవడం, సమస్తమైనటువంటి విద్యలో రాణింపు బాగా ఉంటుంది. అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5, 1 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, అనవసర వ్యక్తులతో వాద వివాదాలు, లేనిపోని అనవసర ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగం చేసేవారు జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో తొలగించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కళాకారుల క్రీడగా ఇబ్బంది, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపల వారికి ఇబ్బంది పొందుకునే అవకాశం, రైతన్నలకి పంట నష్టం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. సినిమా రంగంలో వ్యాపార నష్టం ఎక్కువ కనబడుతోంది. రాజకీయ రంగంలో కూడా అపవాదులు ఎక్కువగా ఉన్నాయి. వాహన నష్టం అంటే మీ వాహనం ప్రమాదాలను పడే అవకాశం, మద్యపాన సేవన వల్ల ఇబ్బందులు. ఇక వ్యాపార పరంగా కూడా తీవ్రమైన ఇబ్బందులు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం కానివ్వండి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి తీవ్ర నష్టాలు. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించాలి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలో కూడా చాలా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. జ్యోతిష్య పండితులకు అవమానాలు, లేనిపోని అపవాదులు, తీవ్రమైనటువంటి విభేదాలు. ఈరోజంతా మీకు నెగిటివ్ ఫలితాలు ఎక్కువ కనబడుతున్నాయి కనుక భగవద్గీత పారాయణం, సుందరకాండ పారాయణం, అలాగే చంద్రుడి అష్టోత్తరం, బుధగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. ఈరోజంతా మీకు భగవత్ కృపా కటాక్షాలు పొందుకునే ప్రయత్నాన్ని చేయండి. దత్త చరిత్ర పారాయణం చేసుకోవడం, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం మంచిది. వీరికి ఉదయం 8 గంటల నుంచి 9:36 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ఆనందయోగం, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, విహారయాత్రలు, వినోదయాత్రలు, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా పరిపూర్ణత, ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ఈ తల్లిదండ్రుల ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ యూనియన్ పదాలకి, ఈవెంట్ మెయిన్ వారికి, బూరుబావుతో వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి మంచి లాభాలు, దర్శక నిర్మాతలకి ఊహించని విజయం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులు మంచి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అద్భుతమైనటువంటి అవకాశం. చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందయోగాన్ని, విదేశాల్లో సుస్థిర స్థానాన్ని పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉద్యోగ లాభం, ప్రైవేట్ సెక్టార్లో ఇవాళ ఉద్యోగం పోయినా
ఇవాళ్లే మళ్ళీ మీకు ఉద్యోగం వచ్చే అవకాశం. ప్రభుత్వ సంబంధ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారికి తాత్కాలిక ఉద్యోగం పోయినా మీరు మొన్న రాసినటువంటి పరీక్షలు విజయం సాధించి గ్రూప్ 4లోనో గ్రూప్ 2లోనో ఉద్యోగం సంపాదించుకునే అవకాశం. అంటే తప్పకుండా మీకు ఉద్యోగము లేనటువంటి రోజు లేదు అని అర్థం. ఈరోజు తప్పకుండా ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి, గొప్ప వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, కుటుంబ సభ్యులతో అనుకూలత, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సీనియర్ సిటిజన్స్కి మహిళామణులకి లాభాలు, రైతన్నలకి పంట లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల జరుగు అభివృద్ధి, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం డోర్, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోను అభివృద్ధి, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూల యోగం. అలాగే ముఖ్యంగా రాజకీయ రంగంలో మంచి మార్పు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. నూతనమైనటువంటి వస్తువు కానీ గృహము కానీ స్థలము కానీ కొనుగోలు చేసే అవకాశాలు, కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ఎల్ఐసి మెడికల్ గురిమాడ జంటకి లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారాల్లో మంచి లాభాలు. డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలవంతుల శుభస్థితి, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ఆనందయోగం ఇదంతా మీకు శుభకరంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు కూడా చాలా మంచి శుభయోగాలు. నిన్న జరిగిన దానికి ఈరోజు వ్యతిరేకంగా ఉంది. నిన్న జరిగినటువంటి అనేకమైనటువంటి ఇబ్బందుల నుంచి ఈరోజు సునాయాసంగా ఇలా హాయిగా సమస్త కార్య ప్రశాంతతని, ఆనంద యోగాన్ని, వస్తులాభాన్ని, వాహన యోగాన్ని, విద్యాలాభాన్ని, కుటుంబ యోగాన్ని, సంతాన యోగాన్ని, ప్రేయసిప్రియులు ఒకటపడం కానీ, కఠినమైన నిర్ణయాలు మీకు అనుకూల లాభాన్ని కలిగడం కానీ, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి కానీ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం లాభాలు, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండుగ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారాలు లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవచ్చును. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్ల వారికి లాభం, రైతన్నలకి పంట సానుకూలత, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి లాభాలు, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు, ఆర్థిక ప్రయోజనం బలంగా ఉంటుంది, అనుకున్నటువంటి కార్యసిద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, విదేశాల అనుకూలత, కళాకారుల క్రీడల లాభము, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కూడా మంచి అనుకూలత, వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఇతరుల మీద ఆధారపడిన ఏ పనైనా సరే మీకు ప్రమాదం, భాగస్వామ్య వ్యాపారితో కష్టం, జీవిత భాగస్వామితో అనవసర వివాదాలు, లేనిపోని అనవసరపు అనుమానాలని ఇబ్బందులుగా క్రియేట్ చేసుకునే అవకాశం. నోరు ఎంత ఇవాళ పొదుపుగా వాడితే అంత మంచిది. ఇక డబ్బు విషయంలో అసలు ఖర్చే చేయకపోవడం మంచిది. ఇంటికి కావాల్సినటువంటి అత్యవసర సామాను తప్ప మిగతా ఏది కొనకండి, నష్టాన్ని పొందుకుంటారు. అనవసరమైన బట్టలు, అనవసరమైన వస్తువులు, గాడ్జెట్స్ లాంటివి కొనకండి. అలాగే ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకండి. మీ వస్తువులు ఎవరికి అరువుగా ఇవ్వకండి, అది తిరిగి వచ్చే అవకాశం లేదు. అలాగే పూచికత్తగా సంతకాలు చేయకండి, జీవితాంతం మీరు డబ్బులు కట్టాల్సి వస్తుంది, జాగ్రత్త. నా ఆత్మీయుడండి, నా సొంత బెస్ట్ ఫ్రెండ్ అనేటువంటి వ్యక్తులతో ప్రయాణము చేయకండి. అప్పుల వాళ్ళకి అంటే అటువంటి వ్యక్తులకి అప్పు ఇవ్వకండి, పూచికత్తగా సంతకాలు చేయకండి. ఆడపిల్ల ఒంటరిగా బయటకు వెళ్ళకండి, ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి. మత ఛాందసవాదులతో మీరు వెళ్ళేటువంటి ప్రయాణం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని కలిగిస్తుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, ఈవెంట్ మీద వారికి, బోర్బాల్తో వారికి, అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు చేపల చెరువు నష్టం, కళాకారుల క్రీడగా అవమానాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టాలు, రాజకీయ రంగంలో ఇబ్బందులు, చేనేత వస్త్ర వ్యాపారస్తులకి, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి నష్టాలు, నకిలీ విత్తనాల బెడద రైతన్నలకి నష్టాన్ని కలిగిస్తుంది. ఈవెంట్ మీద వారికి ముఖ్యంగా ప్రమాదాలు, విదేశాల్లో ఈవెంట్స్ అని చెప్పి మోసం చేసే వాళ్ళు ఉంటారు. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనేక రకాల ఇబ్బందులు, చికాకులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి.
అనుకోనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఈరోజంతా కూడా మీకు వ్యతిరేక ఫలితాలు చెప్పబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజెంట్లు, వైద్యులు, వైద్య బృందాల వారి న్యాయవాదులు కూడా అప్రమత్తంగా ఉండండి. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలికి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈరోజంతా మీరు భగవద్గీత పారాయణం 8 నుంచి 13 అధ్యాయాలు చదవడం, అలాగే దుర్గాదేవి ఆరాధన, కుమారస్వామి అష్టోత్తరాన్ని చదువుకోవడం, బుధగ్రహ, కుజగ్రహ అష్టోత్తరం చదువుకోవడం మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. వీరికి ఉదయం 8:39 నుంచి 10:04 వరకు, తిరిగి 1:27 నుంచి 2:19 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆనందకరమైనటువంటి వస్తు వాహన సౌలభ్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడల లాభాలు, ఈవెంట్ మెన్ వారికి, బోర్బాల్తో వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు శుభయోగాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి రావడం, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, విద్యార్థులు విద్యాలాభాలు, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, సమస్త వస్తు వాహన శుభయోగం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్యపరంగా అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.